వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ఈరోజు మన కింగ్ బార్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అనేది ఫస్ట్ క్యాండిల్ మనకి డౌన్ సైడ్ అయితే వచ్చిందనమాట. ఓకే, డౌన్ సైడ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనము ప్యాటర్న్ ఎలా ప్లాన్ చేసుకుంటాం మన ఇండికేటర్ ప్యాటర్న్ ద్వారా, అంటే మనకి ఇండికేటర్ ఎలా సపోర్ట్ చేసింది అనేది. ఒకటి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండికేటర్ ద్వారా ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేసుకుంటామంటే, ఇక్కడ మనకి ఎంట్రీ అయితే దొరికింది. కింగ్ బార్ సపోర్టర్ వర్క్ చేసింది అండ్ క్యాండిల్ సపోర్ట్ చేసింది, బట్ ఎక్సెల్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, మనం 50% రిట్రేస్మెంట్తో కోసం వెయిట్ చేసి ఇలా పుల్ బ్యాక్ వచ్చి ఈ హై వరకు మనము పొజిషన్ పెట్టుకున్నాం అనుకున్నా, ఇక్కడ పుల్ బ్యాక్ రాలేదు. అండ్ దట్ టు ఇక్కడ మనకి ఏమైంది, స్టాప్ లాస్ అనేది పెద్దది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టాప్ లాస్ అనేది హెవీ ఉంది. 50% బౌన్స్ అయ్యి ఇక్కడ మనం తీసుకుంటే, ఇక్కడ మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటే అప్పుడు ఎస్ఎల్ ఇక్కడ వస్తుంది డౌన్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం అనుకోండి, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. అంటే ఒకవేళ ఎస్ఎల్ కొట్టినా కూడా ఒక లిమిట్ లాస్, ఓకేనా, ఒక లిమిట్ లాస్లో మనము సేఫ్ సైడ్ వచ్చేయచ్చు. ఒకవేళ మనం ఇక్కడ పొజిషన్ పుల్ బ్యాక్లు తీసుకొని ఈ హైలో మనము టార్గెట్ అనేది పెట్టుకుంటే మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. బట్ మనకి పొజిషన్ ఇక్కడ ఎటువంటి ఛాన్స్ అయితే ఇవ్వలేదు, కాల్ సైడ్ పొజిషన్. ఓకే, కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత బేరిష్ ప్యాటర్న్ వచ్చింది. బట్ కింగ్ బార్ సపోర్టర్ మనం సపోర్ట్ చేయలేదు. ఎక్కడ సపోర్ట్ చేసింది? ఈ క్యాండిల్లో సపోర్ట్ చేసింది. ఓకే 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 ఈ క్యాండిల్లో సపోర్ట్ చేసింది. ఎస్ఎల్ ఇక్కడ ఉంది, ఓకేనా, ఎస్ఎల్ ఇక్కడ ఉంది, ఎంట్రీ ఇక్కడ ఉంది. సో ఇది కూడా లాంగే కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 50% పెట్టుకుంటే ఇక్కడ ఎంట్రీ దొరికింది, పుల్ బ్యాక్. ఓకేనా, ఇక్కడ ఎంట్రీ కన్ఫర్మ్, పుల్ బ్యాక్. ఓకేనా, ఇక్కడ ఎంట్రీ పడింది మనకి, ఇక్కడ ఎంట్రీ పడింది. ఎస్ఎల్ యాజ్ యూజువల్గా ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకున్నాం. ఏమైంది? 1:2. ఓకేనా, 1:2 టార్గెట్ డన్. ఓకే, నెక్స్ట్ రీఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకుంటాం? సింపుల్, మార్కెట్ సెంటిమెంట్ డౌన్ సైడ్ అయితే ఉంది, మళ్ళా మార్కెట్ సెంటిమెంట్ బేరిష్ మార్కెట్. ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. స్వింగ్ హై అనేది ఎస్ఎల్ పెట్టుకుంటాం ఈజీగా. ఇక్కడ కూడా కొంచెం మార్కెట్ సైడ్ వేస్ ఉన్నా కూడా మంచి 1:2, 1:3, 1:4. ఓకేనా, 1:2, 1:3, 1:4 మనకి టార్గెట్ రీచ్ అయింది. ఓకేనా. ఓకే, తర్వాత సేమ్ అదే ఫ్లోలో మనం ఎంట్రీ తీసుకున్నాం గాయస్. ఇక్కడ ఒక ఎస్ఎల్ తగలవా అంటే ఎస్ఎల్ హిట్, ఖచ్చితంగా ఎస్ఎల్ హిట్ అయింది. చూపిస్తాను. ఇప్పుడు యాక్చువల్లీ మనము ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఓకేనా, ఈ ప్లేస్లో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. స్వింగ్ హైలో ఎస్ఎల్ పెట్టుకున్నాం, ఓకేనా. ఇక్కడ ఎస్ఎల్ హిట్ ఓకే. కొంచెం పైకి పెట్టుకున్నా కూడా ఇక్కడ ఈ సిచ్యువేషన్లో కొద్దిగా ఇలాగ యాక్చువల్గా ఇక్కడ ఉంది ఎస్ఎల్, ఇక్కడ ఉందే. మనం కొద్దిగా పైకి పెట్టుకున్నా కూడా చూడండి ఇక్కడ ఎస్ఎల్ హిట్ చేసింది. ఓకేనా, ఇలాంటప్పుడు ఏం చేయలేము, అది ఖచ్చితంగా ఎస్ఎల్ తీసుకోవాలి అనుకుంది కాబట్టి ఎస్ఎల్ ఇచ్చేసాము. ఓకేనా, లిమిట్ లాసే, మరి ఏమి హెవీ లాస్ అయితే లేదు కదా. ఓకే, తర్వాత సేమ్ మనకి ఎన్ని ఎంట్రీస్ వస్తుందో అన్ని ఎంట్రీస్ వేయాలి గాయస్. ఓకేనా, ఇక్కడ గ్రీన్ వచ్చింది, బుల్లిష్ ఎంట్రీ వేయలేదా అని చెప్పి చాలా వరకు అడుగుతారు. సో వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్లో మనకు సపోర్ట్ చేసింది కింగ్ బార్ సపోర్టర్, ఓకేనా. బట్ ఈ క్యాండిల్ చూసారా, క్యాండిల్ మనకి బాడీ అనేది ఇలా ఉండాలి గైస్, సింపుల్గా. ఓకేనా, ఇలా ఉండాలి, లేదంటే ఇలా ఉండాలి పైకి అప్ సైడ్ చూసేటప్పటికి. లేదు, విగ్గు లేకుండా చిన్న విగ్స్ కనిపించినట్టు ఇలా ఉన్నా ఓకే. అదే పెద్ద విగ్ వచ్చి ఇలా వస్తే సెల్లర్స్ డామినేషన్, ఇక్కడ చూడండి విగ్ ఎక్కువ ఉంది కదా, సెల్లర్స్ డామినేషన్ ఉంది. సో ఈ క్యాండిల్ పనికిరాదు. మనం అప్ సైడ్ చూసేలా ఉంటే ఈ క్యాండిల్ వర్కౌట్ అవుతుంది, ఈ క్యాండిల్ వర్కౌట్ అవుతుంది. సో ఇలాంటి క్యాండిల్ మనం అవాయిడ్ చేయాలి. ఎలాంటి క్యాండిల్ చూపిస్తాను, ఎగ్జాంపుల్ చూపిస్తాను. డౌన్ సైడ్కి వచ్చేటప్పుడు, అప్ సైడ్కి వెళ్ళేటప్పుడు ఈ క్యాండిల్ని అవాయిడ్ చేయండి. మళ్ళీ ఓకేనా, దీన్ని అవాయిడ్ చేయండి. ఈ విగ్ ఎక్కువ వచ్చిన క్యాండిల్స్ని అవాయిడ్ చేసేయండి, సింపుల్. ఓకేనా. సో ఇక్కడ మనకి బుల్లిష్ ఎంట్రీ లేదు, ఎందుకంటే విగ్ ఎక్కువ రిజెక్షన్ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి మనం ఎటువంటి ఎంట్రీస్ తీసుకోము. నో ఎంట్రీ, ఓకేనా, నో ఎంట్రీ.
ఓకే. తర్వాత ఇంకొక బేరిష్ ఎంట్రీ కన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఈ స్వింగ్ హై అనేది ఎస్ఎల్ పెట్టుకున్నాం. కొద్ది వరకు ఏమైంది, ఒక 6 మినిట్స్ సైడ్ వేస్ నచ్చింది. మళ్ళీ రీ ఎంట్రీ ప్లాన్ చేసింది. ఏకదాటిగా కిందికైతే వచ్చేసింది. ఇప్పుడు టోటల్గా గైస్ మనం ఎన్ని ఎంట్రీ తీసుకున్నాం, 4 ఎంట్రీస్ తీసుకున్నాం ఇప్పటి వరకు. 4లో ఒకటి ఎస్ఎల్ హిట్, ఓకేనా, ఎస్ఎల్ హిట్. మిగతా 3 టార్గెట్, ఓకేనా, మిగతా 3 టార్గెట్. ఇది ఎస్ఎల్ హిట్ అయినా కూడా దాంట్లో ఎన్ని పాయింట్స్ పోయినాయి, నాకు 13 పాయింట్స్ పోయినాయి. ఈ 3 పాయింట్లో నేను తీసుకున్నది మ్యాక్సిమం 17 పాయింట్స్, 13 పాయింట్స్, ఇంకోటి 16 పాయింట్స్ అలా తీసుకున్నాను, ఓకేనా. ఈ 13కి చెల్లి అయిపోయినా కూడా ఇది నాకు ప్లస్సే కదా. 33 పాయింట్స్, 33 పాయింట్లు నేను ప్లస్లో క్లోజ్ చేశాను, ఓకేనా. మనము మనకి ఎటువంటి అనలైజ్ అవసరం లేదు, ఎటువంటి సబ్జెక్ట్ అవసరం లేదు, ఎటువంటి సిగ్నల్స్ కూడా అవసరం లేదు. మనకి జస్ట్ నేను చెప్తున్నాను 3 మినిట్, ఓకేనా. 3 మినిట్స్లో మనకి ఏమి సిగ్నల్స్ వస్తుందో అదే సిగ్నల్స్ని ఫాలో అవ్వాలి, ఓకేనా. అదే సిగ్నల్స్ని ఫాలో అవ్వాలి. ఇంకొకటి రూల్స్ని 100% ఫాలో అవ్వాలి. ఇవి ఫాలో అవ్వకపోతే దానికి నేనేం చేయలేను, ఓకేనా. 100% మనకి ఏకైక ఇండికేటర్ అక్యురసీ 95% ఉన్న ఏకైక ఇండికేటర్ మన కింగ్ బార్, ఓకేనా. మన కింగ్ బార్ ఇండికేటర్ మాత్రమే ఉంది గాయస్. సో మీకు కూడా ఈ కింగ్ బార్ ఇండికేటర్ నచ్చినట్టయితే మీరు కూడా కింగ్ బార్ ఇండికేటర్తో తీసుకొని మీరు కూడా మంచి ప్రాఫిట్ సెట్ చేయాలనుకుంటే ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ. మండే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వీకెండ్.